నమస్తే అండి, నా పేరు లివియా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే చికెన్ తీసుకున్నాను. చికెన్ 65 చేసి చూపించడానికి ఒకసారి చూస్తే మధ్యలో ఏమేమి మనం కలుపుతున్నామని చెప్పేసి చూడండి. చికెన్ 65 నేను బాగా కడిగి నీట్గా తీసి పెట్టుకున్న 1/2 kg. దీనికి కారం కొద్దిగా ఏదైనా కొద్దిగా చికెన్ 65 అయినప్పుడు కొద్దిగా స్పైసీ ఉండాలిగా, మరీ ఎక్కువ వేయాలి. చిన్న స్పూన్తో 1.5 స్పూన్ వేసాను. అది దీంతో పాటు మనకు ఇది జీలకర్ర పౌడరు కొద్ది తక్కువ, అలాగే ధనియా పౌడరు వేసుకుంటున్నాము. అంతే అండి. కొద్ది గరం మసాలా పౌడర్ వేయాలి, దాంతో మన పెరుగు, అలాగే నేను కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి. అంతే, అన్నీ తక్కువ వేసుకుంటున్నాను. అలాగే పెరుగు వేసాను కదా, సాల్ట్ వేయడం మర్చిపోయింది చూసారా. సాల్ట్ చాలు, 1/2 kg కాబట్టి. ప్లస్ కొద్దిగా ఇదన్నీ వేసి మనం కలుపుతున్నాం కదా, దీంతో పాటు కొద్దిగా కార్న్ఫ్లవర్ పౌడర్ అన్నమాట. ఇది వేస్తేనే అన్నీ పట్టుకుంటుంది. అది చాలు, నేను వేసాను. ఇవన్నీ కలుపుకుంటాం. ఇలాగే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఇలాగే తినవచ్చు. అవసరం ఏంది, మనకు కలర్ఫుల్గా కావాలి అంటే మనము ఇది ఫుడ్ కలర్ దొరుకుతాయండి, రెడ్ కలర్ తీసుకుని కొద్దిగా యాడ్ చేసుకుంటే చక్కగా మన హోటల్లో దొరికినట్టుగా దొరుకుతుంది. ఇది నేచురల్ ఫుడ్, కలర్స్ ఏం యాడ్ చేయకనే నేను ఈరోజు చేస్తున్నాను. చూస్తాం. ఇది మనం ఏం చేయాలంటే ఇలా కలిపేసి మనము ఒక అరగంట లేదా గంట, అలాగే మనకు టైం ఉంటే గంట పెట్టండి, లేదా అరగంట పెట్టి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, దీన్ని టైట్గా మూత పెట్టి వేసినప్పుడు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఈ చికెన్ మ్యారినేట్ చేసాం కదా, దాన్ని మనం చక్కగా ఇలాగ మనం టైట్గా మూత పెట్టేసి చికెన్ ఒక అరగంట నుంచి గంట ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి తీసుకుంటామండి. నేను ఇప్పుడు ఇది స్టోర్ చేస్తున్నాను. నేను చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చేసుకున్నానండి. ఇది ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చానండి, అంటే అరగంట అవుతున్నాయి తీసుకొచ్చి. చూసారా, మనము ఏదైనా రూమ్ టెంపరేచర్ తీసుకొచ్చి మనం చేసుకోవాలి. కాకపోయినా నేను అరగంట ముందు నుంచి తీసుకొచ్చి పెట్టాను. ఇంకా లైట్ కూలింగ్ ఉన్నది, అయినాలు చేస్తున్నా. అందరం కూడా ఒక గంట అలా టైం తీసుకోండి. వెంటనే తిప్పకూడదు, ఇలాగ కొద్దిగా వెంటనే తిప్పకూడదు, ఇలా కొద్దిగా కదిలిస్తూ ఉండాలి అన్నమాట. చక్కగా కొద్దిగా టైం ఇచ్చి అప్పుడు తిప్పాలి, లేకపోతే కింద స్టిక్ అవుతాయి కదా. అయినా అవ్వలేదండి, బాగా నీట్గా చూసారా, అన్నీ కదులుతున్నది. కొద్దిగా ఏగదాకా వెయిట్ చేస్తాం, ముక్కలు అందుకని వెయిట్ చేస్తాం. మేము అంటే సిమ్ములు పెట్టి హైలో ఉన్నాయి కాబట్టి సిమ్ములు పెట్టి అయితే లోపల ఉండే చక్కగా ఉడిగిపోయి చాలా బాగుంటుంది. కొద్దిగా తిప్పుతున్నానండి, కొద్ది కలర్ బాగా చేంజ్ అయ్యింది, తిప్పుతున్నాను. ఇది చికెన్ బాగా వేయిందండి, చూసారా. చక్కగా మన కలర్ వేయకపోయినా కూడా నేను కలిపిన కారం బయట నుంచి తెచ్చుకున్నాను కదా, దాని కలర్ కలిపినట్టుగా ఉన్నది, ఎర్రగా వచ్చేసింది చూసారా. చూసారు కదా, ఇంత మంచిగా మనకు చికెన్ 65 వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ చూస్తేనే మీకు తెలుస్తుంది, చాలా కలర్ఫుల్గా. ఇంత మంచి చికెన్ 65 ఏఎంసీ రోస్ట్ మీరు కూడా రోస్టింగ్ చేసి తీసుకోవచ్చు. చాలా మనకు హెల్తీ అన్నమాట. బయటలో మనం ఎప్పుడెప్పుడు కట్ చేసి పెట్టిన చికెన్ తింటాము, మన ఇంటిలో అప్పటికప్పుడు హోటల్లో దొరికే దానికన్నా మనకు నేచురల్గా చేసుకుని తినవచ్చు అనమాట. ఇంత మంచి చికెన్ 65 చూస్తే కదా. నా వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనకు నా ఫోన్ నెంబర్ వస్తాయి కాబట్టి చూసి ఫోన్ చేయండి. మీకు నేను ఏ డౌట్స్ ఉంటాయో చెప్తానండి. అలాగే మీకు ఏదన్నా డెమోస్ అయినా కొత్త ప్రోడక్ట్ కావాలైనా నన్ను అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఏఎంసీ.